Friends, disclaimer, friends. Very good evening, friends. Welcome to Khaja Stock News. ఫ్రెండ్స్, నిఫ్టీ ఈరోజు 25,019 వద్ద స్థిరపడింది ఫ్రెండ్స్. అండ్ సెన్సెక్స్ 82,330 వద్ద స్థిరపడింది. ఓకే, 42 పాయింట్లు నష్టపోయింది ఫ్రెండ్స్ నిఫ్టీ 50. ఓకే, సెన్సెక్స్ 200 పాయింట్లు నష్టపోయింది. ఓకే, అండ్ మిడ్ క్యాప్ వచ్చి 0.94% పెరిగింది ఫ్రెండ్స్ ఈరోజు. నిఫ్టీ స్మాల్ క్యాప్ వచ్చి 1.86% పెరిగింది. ఇంకా గిఫ్ట్ నిఫ్టీ, డో జోన్స్ ఇవన్నీ చూసుకోండి ఫ్రెండ్స్. నేను స్క్రీన్ మీద చూసుకోండి మీరు, లేకపోతే వీడియో పెద్దది అయిపోతుంది ఫ్రెండ్స్, వీడియో లెంగ్త్. బ్రెంట్ క్రూడ్ వచ్చి 64.87 ఉంది డాలర్ పర్ బ్యారెల్. ఓకే, ఇంకా యుఎస్డి ఐఎన్ఆర్ వచ్చి $1 వచ్చి మన ఇండియన్ రూపీస్లో 85 రూపాయల 51 పైసలు ఉంది. సెక్టార్ పర్ఫార్మెన్స్ చూసుకోండి ఫ్రెండ్స్ మీరు. ఓకే, ఇంకా అడ్వాన్స్ డిక్లైన్ రేషియో చూసుకోండి. 1790 స్టాక్స్ పెరిగితే 827 స్టాక్స్ తగ్గినాయి ఫ్రెండ్స్. అంటే 2 స్టాక్స్ పెరిగితే 1 స్టాక్ తగ్గితే 2 కంటే ఎక్కువ స్టాక్స్ పెరిగినాయి ఫ్రెండ్స్ ఈరోజు. ఓకే, భారత్ ఎలక్ట్రానిక్స్ టాప్ గెనర్స్ వచ్చి భారత్ ఎలక్ట్రానిక్స్, బజాజ్ ఆటో, టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్, అదానీ ఎంటర్ప్రైజెస్. టాప్ లూజర్స్ వచ్చి ఎయిర్టెల్, హెచ్సిఎల్ టెక్నాలజీస్, ఎస్బీఐ, జిఎస్డబ్ల్యూ స్టీల్ ఫ్రెండ్స్. ఇంకా ఇండియా విక్స్ వచ్చి 16.55 ఉంది ఫ్రెండ్స్, 2.01% తగ్గింది ఫ్రెండ్స్. ఇది స్టాక్ మార్కెట్స్కు మంచిది తగ్గడము. ఓకే, ఇంకా పిఎస్సి సెక్టార్, రియాలిటీ, మీడియా పెరిగినాయి ఫ్రెండ్స్. ఇంకా ఐటీ సర్వీసెస్, హెల్త్ కేర్ సెక్టార్స్ తగ్గినాయి ఫ్రెండ్స్. ఇంకా ఐఫోన్ తయారీ ఏమవుతుంది అని ట్రంప్ హెచ్చరిస్తున్నాడు. ఓకే, భారత్లో విస్తరణ ఆపండి అంటున్నాడు ట్రంప్. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సూచన. పెట్టుబడులు కొనసాగుతాయన్న యాపిల్ అధికారులు ఫ్రెండ్స్. భారత్లో ఐఫోన్ల తయారీ విస్తరణ ప్రక్రియను ఇక నిలిపివేయాలని అమెరికా దిగ్గజ సంస్థ యాపిల్ ఇంక్ అధిపతి టిమ్ కుక్ను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కోరారు ఫ్రెండ్స్. ఓకే, అయితే పెట్టుబడులు కొనసాగుతాయని యాపిల్ అధికారులు చెప్తున్నారు ఇండియాలో. ఓకే ఫ్రెండ్స్, నష్టాల్లో ముగిసిన సూచనలు ఫ్రెండ్స్. 25,000 ఎగువనే నిఫ్టీ, 25,000 పైనే ఉంది ఫ్రెండ్స్ నిఫ్టీ. సెన్సెక్స్ 200 పాయింట్లు, నిఫ్టీ 42 పాయింట్లు చొప్పున నష్టపోయినాయి ఫ్రెండ్స్. ఇంకా హీలియోస్ ఫ్లెక్సీ క్యాప్లు రిలయన్స్ ఇండస్ట్రీస్ను కంప్లీట్గా ఎగ్జిట్ అయిపోయినారు హీలియోస్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ వాళ్ళు. ఓకే, రిలయన్స్ ఇండస్ట్రీస్ను కంపెనీ షేర్స్ అమ్మేసిండ్రు పూర్తిగా 105 కోట్లకు. ఓకే, 8.3 లక్షల కోట్లు, ల్యాక్ షేర్స్, 8.3 ల్యాక్ షేర్స్ అమ్మేసిండ్రు 105 కోట్లకు. ఓకే, ఇంకా అమ్మేసి ఏథర్ ఎనర్జీలో, యాక్సిస్ బ్యాంక్లో, పీబీ ఫిన్టెక్లో ఇన్వెస్ట్ చేసిండ్రు. ఇక నిఫ్టీ 50 చూడండి, 25,019 వద్ద స్థిరపడింది. ఇంకా సెన్సెక్స్ వచ్చి 82,330 దగ్గర స్థిరపడింది ఫ్రెండ్. ఇంకా వోడాఫోన్ ఐడియా అక్వైర్స్ 26% స్టేక్ అక్వైర్ చేసింది వోడాఫోన్ ఐడియా సంగ్లీ విండ్ ఎనర్జీ కంపెనీలో. ఇంకా రైల్వే స్టాక్స్ ర్యాలీ అయినాయి ఫ్రెండ్స్ ఈరోజు. ఆర్బీఎన్ఎల్, ఐఆర్ఎఫ్సి, బిఈఎంఎల్ 11% వరకు లాభపడినాయి. ఇంకా డిఫెన్స్ స్టాక్స్ కానీ ర్యాలీ అయినాయి ఫ్రెండ్స్ ఈరోజు. భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, భారత్ డైనమిక్స్ లిమిటెడ్, సోలార్ ఎనర్జీ, ఓకే, మజగాన్ డాక్ ఇవన్నీ లాభపడినాయి, 12% వరకు పెరిగినాయి ఈరోజు ఫ్రెండ్స్. ఇండియా ఎక్స్పోర్ట్స్ 9% పెరిగినాయి ఫ్రెండ్స్ ఈరోజు. FY26 ఫస్ట్ మంత్లో ఇండియా ఎక్స్పోర్ట్స్ 9% పెరిగినాయి ఫ్రెండ్స్ ఈరోజు. సెన్సెక్స్ 200 పాయింట్లు తగ్గింది ఫ్రెండ్స్. నిఫ్టీ మాత్రం 25,000 పైనే నిలబడింది. స్మాల్ క్యాప్స్, మిడ్ క్యాప్స్ బాగా పర్ఫామ్ చేసినాయి ఫ్రెండ్స్ ఈరోజు. స్మాల్ క్యాప్స్, మిడ్ క్యాప్స్ బాగా పర్ఫామ్ చేసినాయి ఫ్రెండ్స్. ఇంకా జేఎస్డబ్ల్యూ వాళ్ళు, సజ్జన్ జిందాల్ ఉన్నారు కదా, వాళ్ళు జేఎస్డబ్ల్యూ గ్రూప్ వాళ్ళు 75% స్టేక్ డ్యూలక్స్ పెయింట్స్లో, అగ్జోనోబల్ కంపెనీ ఉంది కదా, పెయింట్ కంపెనీ,
వాళ్ళ కంపెనీ డ్యూలక్స్ పెయింట్స్ ఉంది, దాంట్లో 75% వాటా అక్వైర్ చేసేదానికి చూస్తున్నారు 12,000 కోట్లకు. ఫ్రెండ్స్, వారి రెన్యూవబుల్ టెక్నాలజీస్ ఉంది కదా, వారి రెన్యూవబుల్ టెక్నాలజీస్ అది 114 కోట్లకు సోలార్ ప్రాజెక్ట్ ఆర్డర్ సెక్యూర్ చేసుకునింది. ఓకే, ఇంకా తర్వాత ఐఆర్ఎఫ్సి 3,000 కోట్లు రేస్ చేసింది ఫ్రెండ్స్, 5 year బాండ్స్ ద్వారా అట్ 6.65% కట్ ఆఫ్తో. ఓకే, ఇంకా ఇమామి Q4 రిజల్ట్స్ వచ్చినాయి ఫ్రెండ్స్. ప్రాఫిట్ అయితే 9% పెరిగింది year-on-year. రెవెన్యూ కానీ 8% పెరిగింది. ₹2 డివిడెండ్ అనౌన్స్ చేసిండు, ఒక్కో షేర్కు ₹2 డివిడెండ్ అనౌన్స్ చేసిండు కంపెనీ ఇమామి. ఇంకా అమెజాన్ శాటిలైట్ ఇంటర్నెట్ ప్రాజెక్ట్ కూపర్ సెట్ టు ఎంటర్ ఇండియా ఆఫ్టర్ స్టార్లింక్స్ తర్వాత అమెజాన్ వాళ్ళ శాటిలైట్ ఇంటర్నెట్ ప్రాజెక్ట్ కూపర్ ఇండియాలోకి ఎంటర్ అవుతా ఉంది. సెకండ్ ప్లేయర్ ఇది, ఎలాన్ మస్క్ తర్వాత ఇండియాలో ఫారిన్ కంపెనీ ఎంటర్ కావడం. సెకండ్ లార్జెస్ట్ శాటిలైట్ ఇంటర్నెట్ ప్లేయర్ ఇది, ఎలాన్ మస్క్ స్టార్లింక్ తర్వాత. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, సీ యూ టుమారో. థ్యాంక్ యూ, బై.